ఇదిగో కామేశం, నీ అసలు వడ్డీ నా నెక్లెస్ దాని బిడ్డని ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇంకెక్కడ నెక్లెస్? నేను రాత్రే కడుపులో బిడ్డ అడ్డం తిరిగి డెలివరీ అవ్వలేక తల్లి బిడ్డ రెండు చచ్చాయి పంతులు. చచ్చాయా? కొన్ని శవాలన్నా ఇచ్చేయి. ఇంకెక్కడ శవాలు పంతులు? నువ్వు ప్యాకెట్ లో బిజీగా ఉంటావని దాన సంస్కారాలు నేనే చేసేది. ఇదిగో బూడిద గోదాట్లో కలుపుకో. ఇది అన్యాయం కామేశం, నా నోట్లో బూడిది కొట్టే కదయ్యా. ఇదిగో బాబు, మీరన్నా నాకు కాస్త న్యాయం జరిపించండి అయ్యా. పంతులు, గంగాళానికి పుట్టిన పిల్లలు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళావు కదా, పట్టుకెళ్ళా. మరి చచ్చిపోయిన నెక్లెస్ బూడిది పట్టుకెళ్ళమంటే తప్పేంటి? బుద్ధి గడ్డి తిని నా నెక్లెస్ తాకట్టు పెట్టా. ఇక జన్మలో ప్యాకాట ఆడను, తాకట్టు పెట్టను. ఇంటికెళ్తే నా భార్యకి ఏమైనా సమాధానం చెప్పాలో ఏమిటో. ప్రసాదం 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 కావాలి, ఇంటికి పద చెప్తా. బాబాయ్, మొత్తానికి పంతులకి భలే బుద్ధి చెప్పావు బాబాయ్. అవును, ఎందుకు ఆ నెక్లెస్ బతికే ఉందా చచ్చిపోయిందా? ఆయన పెళ్ళాని దగ్గర క్షేమంగా ఉంది. ఈయన చేత పేకాట మాన్పించాలని వివేకు నేను కలిసి చిన్న నాటకం ఆడాం. అబ్బో అబ్బో, నీలో మంచి నట్టున్నాడు. ట్రై చేయకూడదు? నేను సినిమాల్లోకి వెడితే కాఫీ టిఫిన్లు మీకు ఎవరు అరిస్తారు? మా సాయిబాబా ఉన్నాడు కదా, వాడిస్తాడు. అవును మామా, మన సాయిబడి. అవును కదా, సాయిబడి. అత్తరు సాయిబ్బు రాలేదు, అందాల సాయిబ్బు రాలేదు. వివేక్ వివేక్ బాబు వచ్చింది. వెళ్ళిపోతున్నావా నేస్తం? తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోతున్నావా? ఈ కసాయి లోకంలో కాలం చేయలేక కదిలిపోతున్నావా? వెళ్ళిపోతున్నావా నేస్తం? వెళ్ళిపోతున్నావా? అయిన వాళ్లకు అశ్రువులు మిగిల్చి కన్నవాళ్ల కన్నీళ్లు చూడలేక కాటికి పయనమవుతున్నావా నేస్తం? వెళ్ళిపోతున్నావా నేస్తం? తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోతున్నావా? బతుకే భారమని తలచి